హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే మా గిరిజన ప్రాంతంలో ఈ యొక్క స్లాబ్ వర్క్ అయితే మేము ఏ విధంగా చేస్తామనేది మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మా గిరిజన ప్రాంతంలో అయితే హ్మ్, ఎవరిదైనా ఆ స్లాబ్ పోసే పని ఉంటే ఈ విధంగా మేమైతే గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి మేము బయలుదేరి ఈ విధంగా అయితే స్లాబ్ పనిలో మేము పాల్గొంటాం. ఈ యొక్క మగవాళ్ళైతే కొంచెం కఠినమైన పనుల్లో పాల్గొంటారు. ఈ యొక్క మహిళలైతే ఆ యొక్క కాంక్రీట్ గానీ, చిప్స్ గానీ, ఇసుకని గానీ అక్కడక్కడ అందించడానికి వాళ్ళు సహాయం చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మా గిరిజన ప్రాంతంలో అయితే మేము కలిసిమెలిసిగానే ఈ యొక్క స్లాబ్ వర్క్‌లో మేము పాల్గొంటాం. ఈ యొక్క యువకులైతే ఈ విధంగా బస్తాలని, ఆ యొక్క సిమెంట్ బస్తాలని గానీ, లేకపోతే ఆ యొక్క స్టీలు గానీ, ఈ విధమైన కఠినమైన పనుల్లో అయితే మేము పాల్గొంటాం. ఈ విధంగా అయితే మా గిరిజన ప్రాంతం అయితే చాలా ఉత్సాహంగా మేము ఈ స్లాబ్ వర్క్‌లో పాల్గొంటాం. అలాగే ఈ యొక్క స్లాబ్ పోయించే యజమాని కూడా ఆ రోజున మాకు విందైతే ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా యువకులైతే పెద్ద సిమెంట్ బస్తాలన్నీ అయితే మోస్తూ సహాయం చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మా గిరిజన ప్రాంతంలో స్లాబ్ వర్క్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. బై బై.